హలో అండి. వెరీ గుడ్ మార్నింగ్. సో, ఈ ఎంబీబీఎస్ అడ్మిషన్స్‌లో లోకల్, నాన్ లోకల్ కోటాపై మనకి ఒక కేసయితే నడుస్తూ ఉంది. సో, దానికి సంబంధించి ఆల్రెడీ ఇక్కడ నుంచి మనకి ఇది సుప్రీం కోర్ట్‌కి గూడా వెళ్ళిందని మనం ప్రీవియస్ వీడియోస్‌లో ఆల్రెడీ మాట్లాడుకున్నాం గదా! సో, దానికి సంబంధించిన అప్డేట్ ఈరోజు మనకొకటి వచ్చింది. సో, అదేంటి అనేది ఒకసారి మనం ఈ న్యూస్‌లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సో, 4 వారాల్లోగా సమాధానం చెప్పాలని సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులైతే ఇవ్వడం జరిగిందనమాట. సో, క్లియర్‌గా ఒకసారి చూద్దాము. ఎంబీబీఎస్ ప్రవేశాల్లో స్థానిక కోటాను తమకు వర్తింప చేయాలని కోరుతూ కొందరు విద్యార్థులు దాఖలు చేసిన మధ్యకాలిక దరఖాస్తులపై సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. 4 వారాల్లోగా సమాధానం చెప్పాలని ఆదేశించింది. ఈ మేరకు సోమవారం జరిపిన విచారణలో ఆహ్ ఈ ఉత్తర్వులు జారీ చేసిందనమాట. విద్యార్థుల తరపున సీనియర్ న్యాయవాది గౌతమ్ నారాయణ వాదనలు వినిపిస్తూ స్థానిక కోటా తమకు వర్తింపజేయాలని కోరుతూ 8 మంది విద్యార్థులు ఈ దరఖాస్తులు దాఖలు చేశారు. ఈ ఏడాది నీట్ యూజీ రాసిన వీరంతా తెలంగాణలోనే పుట్టి పెరిగారు. వీరి తల్లిదండ్రులు తెలంగాణ వాసులే. అయితే నీట్ రాయడానికి ముందు వరుసగా 4 ఏళ్లు తెలంగాణలో చదివిన వారికి మాత్రమే స్థానికత వర్తిస్తుందన్న రాష్ట్ర ప్రభుత్వ నిబంధన కారణంగా వీరు అనర్హులవుతున్నారు. అంటే నాట్ ఎలిజిబుల్ అనమాట. సో, బయట రాష్ట్రాలకు చెందిన వారు వరుసగా 4 ఏళ్లు చదివితే 85% స్థానిక కోటాలో రిజర్వేషన్ కల్పిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు కదా! సో, మనం ప్రీవియస్ వీడియోలో కూడా దీని గురించి మాట్లాడాం. సో, 1-10వ తరగతి వరకు తెలంగాణలో చదివినా 11, 12 తరగతులు బయట రాష్ట్రాల్లో చదివారన్న పేరుతో వీరిని పక్కన పెడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నిబంధనలను విద్యా సంవత్సరం ప్రారంభమైన తర్వాత జారీ చేసింది. అప్పటికి వీరంతా ఇంటర్మీడియేట్ సారీ. సారీ అండి. ఇది కొంచెం ఇప్పటికి వీరంతా ఇంటర్మీడియేట్ పక్క రాష్ట్రాల్లో ప్రవేశాలు తీసుకున్నారు అని పేర్కొన్నారు. జస్టిస్ పీకే మిశ్రా స్పందిస్తూ దీనిపై మీరు హైకోర్టును ఆశ్రయించండి అని విద్యార్థుల తరపు న్యాయవాదికి సూచించారు. ప్రస్తుతం కేసు ఇక్కడ పెండింగ్‌లో ఉన్నందున హైకోర్టు దీనిపై నిర్ణయం తీసుకునే పరిస్థితి లేదని ధర్మాసనానికి విన్నవించారు. ఈ నెల 14న నీట్ యూజీ ఫలితాలు వస్తాయని, వెంటనే కౌన్సెలింగ్ ప్రారంభం కానున్నందున ఈ విద్యార్థులు పాల్గొనే అవకాశం కల్పించాలని కోరుతున్నారు. దీంతో జస్టిస్ పీకే మిశ్రా తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేశారు. ఈలోపు ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైతే దరఖాస్తుదారులు ప్రస్తుతం సెలవుల్లో నడుస్తున్న ధర్మాసనాల ముందు మెన్షన్ చేయొచ్చని స్పష్టం చేశారు. ఈ కేసులో మరికొందరు విద్యార్థుల తరఫున మాజీ అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ తెలంగాణ ప్రభుత్వం విధించిన స్థానికత నిబంధన అక్కడి నిజమైన భూమిపుత్రుల సన్ ఆఫ్ సాయిల్ పై ప్రభావం చూపుతోందని పేర్కొన్నారు. అందుకు జస్టిస్ పీకే మిశ్రా స్పందిస్తూ ఈ భూమిపుత్రులు మరో భూమిపైకి వెళ్లారు అని నవ్వుతూ అన్నారు. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాదులు ఎల్ నరసింహారెడ్డి, జంధ్యాల రవిశంకర్, శ్రవణ్ కుమార్ హాజరయ్యారు. సో, ఇదే అనమాట మనకి 8 మంది అయితే స్టూడెంట్స్ ఈ కేసు వేయడం జరిగింది. పిటిషన్ వేయడం జరిగిందనమాట. సో, ఇంకా ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మరి మన కింద వీడియోలో మెన్షన్ చేయండి. ఈ 4 సంవత్సరాలు ఎగ్జాక్ట్‌గా ప్రీవియస్ 4 ఇయర్స్ అనంటే ఇంటరు ప్లస్ 9థ్, 10థ్ ఈ 4 సంవత్సరాలు ఇక్కడ చదివితేనే లోకల్ అవుతారు. లేకపోతే మీరు లోకల్ గారు అనంటే మరి వేరే స్టేట్ వాళ్ళొచ్చి ఈ 4 సంవత్సరాలు ఇక్కడ చదివితే వాళ్ళు లోకల్ అవుతారా అనేది మరి ఇక్కడ క్వెషన్ మార్కు. సో, దానికి కూడా ఒక కండిషన్ పెడితే బావుంటుంది. అండ్ ఇప్పుడు అక్కడ ఇక్కడ చదవాలని ఏం లేదు కదా! ఇక్కడ పుట్టి పెరిగిందంతా ఇక్కడే కాబట్టి దాన్ని బట్టి ఇంతకు ముందున్న కండిషన్స్ ఏవైతే ఉన్నాయో 6థ్ నుంచి 12థ్ క్లాస్ వరకు 4 కన్సెక్యూటివ్ ఇయర్స్ ఇక్కడ చదివినట్లయితే మీరు లోకల్ అవుతారనేది సో, దాన్ని కూడా కన్సిడర్ చేయొచ్చు. మరి అది ఎందుకు మారుస్తున్నారనేది తెలియదు మనకి. అదేవిధంగా దీనికి సంబంధించిన నిన్నటి సుప్రీంకోర్టు ప్రొసీడింగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ డాక్యుమెంట్ మనకి మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి సెండ్ చేయడం జరిగిందనమాట. సో, దీనిపైన వీడియో చేయమని వారు కూడా అడిగారు. సో, థ్యాంక్ యూ అండి. మీ పేరేంటో నాకు తెలీదు. బట్ థ్యాంక్ యూ సో మచ్. సో, ఈ డాక్యుమెంట్ అంతా కూడా మీకు నేను కింద కావాలనంటే షేర్ చేస్తాను. లేదనంటే జస్ట్ మీరు ఇదంతా కూడా నంబర్స్ ఉన్నాయి. పిటిషన్ నంబర్స్ ఇవన్నీ కూడా ఈ ఆర్డర్ డేట్స్ ఇట్లాంటివన్నీ ఉంటాయి. సో, మనకి నెక్స్ట్ 14థ్ లోపల మరి ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి. 4 రోజులైతే మనకి టైం ఇచ్చారు. 4 వారాల్లోగా 4 వారాల్లో సమాధానం చెప్పాలని సుప్రీంకోర్టు అయితే ఆదేశాలు జారీ చేసింది. ఏది తెలంగాణ ప్రభుత్వానికి. సో, దీనిపైన ఇంకేమైనా అప్డేట్స్ ఉన్నట్లయితే నేను మీకు తప్పకుండా నెక్స్ట్ వీడియోస్‌లో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను. అదేవిధంగా మనకి దీనికి సంబంధించిన ఒక వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది. దాంట్లో మీరు ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు. సో, ఆ అప్డేట్స్ అన్నీ కూడా ఏమైనా ఉన్నట్లయితే మీకు డెఫినెట్‌గా
ఇప్పుడు ఇలాంటి పీడిఎఫ్ డాక్యుమెంట్లు అట్లాంటివి ఇమ్మీడియట్‌గా ఏమైనా కావాలనంటే నేను ఆ వాట్సాప్ గ్రూప్‌లో పోస్ట్ చేస్తూ ఉంటాను. సో, మీరు తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అదేవిధంగా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. సో, నీట్ కౌన్సెలింగ్, గైడెన్స్, ఆల్ ఇండియా కోటా, స్టేట్ కౌన్సెలింగ్ వీటికి సంబంధించిన అన్ని ఇన్ఫర్మేషను, అప్డేట్స్, గైడెన్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇన్ కేస్ మీకు ఎవరికైనా పర్సనల్ గైడెన్స్ ఆన్ పెయిడ్ గైడెన్స్ కావాలి అని అనుకుంటే మీరు కింద నంబర్‌కి తప్పకుండా వాట్సాప్‌లో ఒక మెసేజ్ అయితే పెట్టొచ్చు. దానికి సంబంధించిన డీటెయిల్స్ మనము తర్వాత మాట్లాడదాం. సో, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.